అన్న ఎన్టీఆర్ వారసుడు ఎవరు? నారా లోకేషా? నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారా? కూతురి కొడుకైన లోకేష్ వారసుడు ఎలా అవుతాడు? ఇవే ప్రశ్నలు సంధించారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్కు వారసుడు అవుతాడని లక్ష్మీపార్వతి నిలదీస్తున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయన్న లక్ష్మీపార్వతి, చంద్రబాబే ఎన్టీఆర్ వారసుడు కానప్పుడు లోకేష్కు ఆ అర్హత ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ వారసత్వాన్ని నిలబెట్టేవాడు వారసుడవుతారా? ఇంటి పేరు ఉన్నవారు వారసుడవుతారా? ఈ అంశం మీద మొదటిగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి షబీర్ ఖాన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు కూడా నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు కృష్ణ అనిల్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్. రైట్, షబీర్ ఖాన్ గారు, లక్ష్మీపార్వతి గారు మహానాడు 3 రోజుల పండగ నేపథ్యంలో మరోసారి మీకు ప్రశ్నలు సంధించారు. యాక్చువల్గా ఈ మహానాడులోనే లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారు, అది మొత్తం టీడీపీ యొక్క శ్రేణుల మనోభీష్టం అని చెప్పేసి అనుకున్న సందర్భంలో కారణం ఏదైనా కానీ ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించలేదు. కానీ ఆయన ఎప్పటి నుంచో అనధికార వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు, అది అందరికీ కనపడుతోంది. ఒకవేళ నిన్న మహానాడులో ప్రకటించినా అది ఒక అఫీషియల్ అనౌన్స్మెంటే తప్ప కొత్తగా ఆయనకి పదవిని, దాని ద్వారా ఆయన కొత్తగా అధికారాలని అలాగే బాధ్యతలు నెరవేర్చేటటువంటి అంశం అయితే కనపడటం లేదు కామన్ మ్యాన్కి కూడా, బయట ఉన్న వాళ్ళకి కూడా, పార్టీ పరంగానే కాకుండా. బట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది ఈ సందర్భంలోనే లక్ష్మీపార్వతి గారు వచ్చేసారు మీడియా ముందుకి. ఆవిడ టార్గెట్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అవుతారు జనరల్గా. కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా టార్గెట్ చేశారు ఆవిడ. మరి ఇంకా కాస్త టైం ఉందని చెప్పేసో, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కదా ఇక నెక్స్ట్ లాంఛనం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ అండ్ సక్సీడింగ్ సీఎం అవుతారు ఒకవేళ అధికారం కనుక నిలబెట్టుకుంటే. ఆయన తర్వాత ఇక లోకేష్ బాబే సీఎం అవుతాడు అనేది ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో దానికి ఆవిడ రియాక్షన్. అది ఆవిడ ఏంటి మెయిన్ అబ్జెక్షను, నందమూరి ఇంటి పేరు లేనటువంటి నందమూరి వారసుడు ఎలా అవుతాడు? నారావారి వారసుడు లేదంటే కనుక చంద్రబాబు నాయుడు అవినీతికి వారసుడు అవుతాడు తప్ప లోకేష్ నందమూరి వారసుడు ఎలా అవుతాడు అనే ప్రశ్నను సంధిస్తున్నారు. మరి ఆవిడ ఉద్దేశం మరి నందమూరి ఫ్యామిలీలు అంటే జూనియర్ ఎన్టీఆర్ తరహాలో వారు తీసుకోవాలనా, వారు వారసులు అవుతారనా, లేదంటే మరి ఈవిడికి సంబంధించిన ఎవరన్నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారో మనకు తెలీదు. సో వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ సార్? లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పగ్గాలు అప్పగించకూడదు అనేటటువంటి ఒక వాదన వైసీపీ తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? ఈవిడ అసలు ఏ పార్టీలో ఉన్నారంటే ఇప్పుడు పార్టీలు టీడీపీలో ఉండో లేదంటే కనుక టీడీపీకి దాన్ని ఏమంటారు అసంతృప్త ఒక వర్గంలో ఉండి మాట్లాడితే ఒక అర్థం. ఇప్పుడు వైసీపీ కదా ఆవిడ, వైసీపీ నుంచి ఆవిడ రకమైనటువంటి అబ్జెక్షన్ని డిమాండ్ని పెట్టడంలో ఆంతర్యం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. సార్, ఒక విషయము ముందుగా, మహానాడు గడప గడపలో కనీవిని ఎరుగని రీతిలో సూపర్ సక్సెస్ అయింది. ఈ యొక్క మహానాడు ఏదైతే రాష్ట్ర పార్టీ కానివ్వండి, రాష్ట్ర పార్టీ ఆదేశాలు కానివ్వండి, జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కడపలో మహానాడు చేయాలి, ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈసారి కడపలో చేయాలి. అక్కడ ఉత్త మహానాడు చేయడమే కాదు, అక్కడ అభివృద్ధి గురించి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని కడప జిల్లాలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒకే కుటుంబంలో 2 ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి, మొన్న కొడుకు ముఖ్యమంత్రి, అంతకుముందు తండ్రి ముఖ్యమంత్రి అయినా కూడా కడపలో ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు అని అంటే చెప్పుకుంటే శూన్యం.
నీళ్లు లేదు, ఉక్కు కర్మ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ తెస్తా అన్నారు, వాటి గురించి కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు. అయినా కూడా ప్రభుత్వం ఏదైనా పార్టీలు ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలు లేవు, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలి, మనకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్లకు మేము అండగా నిలబడాలని ఒక మంచి నిర్ణయంతో కడపలో మహానాడు జరిగితే అశేష జనవాహినితో కనీవిని ఎరిగిన రీతిలో ఈ యొక్క మహానాడు సూపర్ సక్సెస్ అయింది. ఒకటి, వీళ్ళందరికీ మింగుడు పట్టంలే. రెండవ విషయము, ఎన్టీఆర్ కి వారసుడు నారా లోకేష్ కాదు, చంద్రబాబు కాదు, ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న వాళ్ళు వారసులు అంటున్నారు. ఈ మాట ఎవరు అంటున్నారండి? తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సంబంధం ఉందా? తెలుగుదేశం పార్టీలో భాగేశ్వరం రాలా? లేదు తెలుగుదేశంలో అసంతృప్తి వాదా? లేదు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ రాజకీయాలు చేసి ఆయన ఏదో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి బయటకు వచ్చిన మాట అనే మనిషి ఏమైనా మాట్లాడుతుందా? రాజకీయం కోసం, తన ఉనికి కోసం, తన యొక్క ప్రయోజనాల కోసం వేరే వేరే పార్టీలు మారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆమె ప్రతినిధిగా మాట్లాడుతుంది. అతని హక్కు ఎక్కడుంది? ఆమెకి ఎన్టీఆర్ వారసుడు ఈయన అని చెప్పేదానికి హక్కు ఎక్కడుంది? ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి నారా లోకేష్ గారి యొక్క చాణక్యం, ఆయన ఇచ్చినటువంటి మంత్రి పదవికి న్యాయం చేసుకుంటూ, ప్రజలకు కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ, గతంలో నారా లోకేష్ గారు కార్యకర్తల నిధి అని పెట్టారు, అనేక మందికి సాయం చేశారు తెలుగుదేశం పార్టీ ద్వారా. ఈరోజు అంతే స్థాయిలో కష్టపడుతున్నాడు పార్టీలో. ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఇవ్వటము గౌరవమైన మాటే అది. ఎందుకనంటే ఇదే మాట ఎందుకు మా యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇదే లక్ష్మీపార్వతి, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మటుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడు ఎట్టయినా పోనివ్వండి అని చెప్పి ఎందుకు గమ్ముకుంటారు? ఎన్టీఆర్ వారసుడు కాదు అని ఎందుకు మాట్లాడలేకపోయారు? వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలు, పైగా లక్ష్మీపార్వతి గారికి తెలుగుదేశం పార్టీ గురించి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత ఏం మాత్రం లేదండి. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందనంటే కేవలం ఒక స్క్రిప్ట్ వస్తా ఉంది, ఆ స్క్రిప్ట్ చదివినట్టు మాట్లాడాలి, దానికి సంబంధించినటువంటి పారితోషికం అందుతుంది, అదే మాట్లాడాలి ఇంకా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉంది. అంత పెద్ద సూపర్ సక్సెస్ అయిన మహానాన్ని చూసుకొని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైతే మా జిల్లా అని చెప్పుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ జిల్లాలో తుడిచిపెట్టుకుని పోయేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. వీళ్ళకి అర్హతే లేదు. తెలుగుదేశం పార్టీకి ఎవరు వారసుడు కావాలా, ఎవరా అనేది, ఎవరు కష్టపడ్డారో వాళ్ళే వారసులు అవుతారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ మాట? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు, కార్యకర్తే అధినేత అని. ఎందుకు అంత పెద్ద మాట చెప్తున్నారు? కార్యకర్తే అధినేత అంటే అధినేత స్థానంలో కూర్చోమని, ఆయా స్థానాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా వీధుల్లో, ఆయా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అధినేతగా ఫీల్ అవ్వాలి. పార్టీ తమకు ఎంత బాధ్యత ఉందని చెప్పేసి ఒక బాధ్యత ప్రకారం చెప్తున్నారు. అలా అంటే రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ వారసులు కాదని చెప్పినట్ట కాదు కదా. కాబట్టి వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వీళ్ళకి జీర్ణించుకోలేని పరిస్థితి. వీళ్ళు ఎక్కడ ప్రజల్లో పోతే చెప్పు దెబ్బలు పడతాయని చెప్పేసి టీవీల ముందు కూర్చొని లేనిపోని అవాస్తవాలు మాట్లాడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. రైట్, ఓకే. మనతో జాయిన్ అయ్యారు వైసీపీ స్టేట్ యూత్ సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ గారు కూడా, కార్మంచి రమేష్ గారు. నమస్తే సార్, వెల్కమ్. రమేష్ గారు, లక్ష్మీపార్వతి గారు వారసత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆ వారసత్వం వైసీపీలో ఉన్న వారసత్వం గురించి కాదు, టీడీపీలో ఉన్న వారసత్వం గురించి. ఆవిడ వైసీపీ నాయకురాలుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ పార్టీ అంటే ఒకసారి ఫ్లోట్ చేసిన తర్వాత ప్రజలది అవుతుందా, లేదంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుందా? ఒకటి క్లారిటీ కావాలి. అంటే పార్టీని ఎవరైతే స్థాపించారో వారి కుటుంబానికి, లేకపోతే వారి ఇంటి పేరు ఉన్న వాళ్ళు మాత్రమే అలాగ సేల్ అవుతూ నడిపించాలనే ఉన్న రూల్ ఉందా? లేదంటే పార్టీలో కష్టపడిన వాళ్ళు, పార్టీలో కష్టపడటమే కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే నాయకుడిగా కోరుకుంటారో వారు నాయకుడు అవుతారా?
అసలు పొలిటికల్ పార్టీ అంటే వారసత్వం ఏ బేసిస్ మీద అర్హత ఉంటుంది? వారి యొక్క కార్యదీక్షత, లేదంటే వారి యొక్క నాయకత్వ లక్షణాలు, వారి యొక్క పనితీరు, అలాగే పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, ఇవి కదా కొలమానం. అంటే ఒక్క ఇంటి పేరుంటే అది కొలమానంగా భావించి వారసత్వం వచ్చేస్తుందా? సో మరి లక్ష్మీపార్వతి గారు చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆవిడ చాలా చదువుకున్న ఆవిడ, చాలా మేధావి ఆవిడ, బహుభాషా కోవిదురాలు. ఐ మీన్ పర్టికులర్గా ఈ తెలుగు, సంస్కృతం అటువంటి వాటిల్లో. లేదంటే కనుక షీర్ పొలిటికల్ రిమార్క్గా, కామెంట్గా భావించాల? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ఛానల్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు లక్ష్మీ పార్వతి గారి వీడియో ప్లే చేశారు ఇందాక. ఆ ప్లే చేసిన దాంట్లో మీరు చూశారు కదా క్లియర్గా, ఎక్కడ బ్యాక్ ఎండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోగో కానీ లేదా ఇవి కానీ ఎక్కడా లేవు. ప్రెస్ మీట్ జనరల్గా ఆవిడ ప్రెస్ మీట్ పార్టీ తరఫున పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జనరల్గా ఏదైనా ట్రావెలింగ్లోనూ ఎక్కడన్నా ఏదైనా ప్రెస్లో మాట్లాడితే ఉండకపోవచ్చు తప్ప, ప్రెస్ మీట్ అనేది క్లియర్గా పార్టీ తరఫున పెడితే ఖచ్చితంగా అవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఉంటాయి. వాటి ఎదురుకుండానే మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీ పార్వతి గారు చేసిన వ్యాఖ్యలు, ఆవిడ ఎందుకంటే ఎన్టీ రామారావు గారి భార్యగా ఆయన్ని పెళ్లి చేసుకున్న లక్షలాది మంది జనం సమక్షంలో, ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా ఆయన కింద వెంకన్న పాదాల దగ్గర జరిగిన పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆయన భార్యగా మాట్లాడిన వ్యవహారం తప్ప తెలుగుదేశం పార్టీ గురించి ఇప్పుడు ఎందుకంటే ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అడిగారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు, ఆయన పేరేంటో మరి, ఆయన అడిగారు అసలు లక్ష్మీ పార్వతి గారికి ఏం సంబంధం అండి? షబీర్ గారు ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఏం సంబంధం అండి అని చెప్పి, లక్ష్మీ పార్వతి గారికి ఏం సంబంధం అండి? ఎన్టీ రామారావు గారి భార్య కాబట్టి ఆవిడకి సంబంధం ఉందనేది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం. నాకు సంబంధం ఉంది అనేది లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి భార్య కాబట్టి భార్య అన్నప్పుడు పార్టీలో ఉండాలి, ఎన్టీ రామారావు గారి విధానాన్ని ఆచరించాలి, పాటించాలి, కష్టమో నష్టమో ఆ పార్టీలో ఉండి ఆ కుటుంబంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు అవతల పక్క నుంచి మాట్లాడితే అది ఎట్ట వారసత్వం అవుతుంది? ఎన్టీ రామారావు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. రమేష్ గారు నేను ఎందుకు అలౌ చేస్తున్నానంటే, ఆయన టోటల్ గా మిమ్మల్ని ఏమి అక్కడ ఆపేయట్లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఆవిడ ఇంట్లో కూర్చొని మాట్లాడారు, ఆ వీడియో మీరు చూడండి. ఆ పార్టీలో చెప్తున్నాను, పార్వతి గారికి వ్యక్తిగతంగా ఆవిడకి రైట్ ఉంది. ఎన్టీ రామారావు గారి భార్య, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేయొద్దు. మీ పాయింట్ అర్థమైంది, హీ హాస్ టేకెన్ దట్ పాయింట్, మాకు కూడా వినపడింది. రమేష్ గారు ప్లీజ్. ఆ అంశాలలో ఆవిడ కీలకంగా అక్కడ ఉన్నారు కాబట్టి, ఆవిడ అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ రోజున ఆవిడ మాట్లాడటం జరిగింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ ఏం మాట్లాడిందండి, ఎన్టీ రామారావు గారి వారసులుగా నందమూరి అదే వాళ్ళ కొడుకులు కానీ లేదా వాళ్ళ మనవాళ్ళు కానీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను కూడా అంగీకరించేదాన్ని. నాకు ఎన్టీ రామారావు గారి వారసులుగా వాళ్ళు, అరే షబ్బీర్ గారు ఆగండి, నేను చెప్పిన తర్వాత మీరు దాన్ని ఖండించండి, నేనేం కాదన్నాను, మళ్ళీ మాట్లాడుకుందాం, ఇద్దరం వెళ్ళాలి. కానీ పార్టీని వెన్నుపోటు పొడిచి తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు పార్టీకి ఏ విధంగా వారసుడు అవుతాడు అనేది ఆవిడ అభిప్రాయం. ఎందుకంటే భారతదేశంలో కానీ లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వారసులు అంటే అటు ఆస్తికైనా ఈ రోజున ఉన్న పొలిటికల్ పార్టీస్లో మీరు కూడా సురేష్ గారు మాట్లాడటం జరిగింది, కార్యదక్షత ప్రకారం అవుతారా లేకపోతే ఆ పార్టీని రకరకాలుగా వాళ్ళ ఇంటి పేరుంటే వాళ్ళే అవుతారా వారసులు అని చెప్పి. ఈ భారతదేశంలో కానీ లేదు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో నైనా సరే పార్టీలు పెట్టిన ఇలాగా ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ వారసులుగా వాళ్ళ కొడుకులు వెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ కూతుళ్ళు వెళ్తున్న సందర్భాలు చాలా అరుదు, చాలా తక్కువ. ఎక్కడైనా సరే మీరు చూడండి, వాళ్ళ కొడుకులే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్ ఓవర్ చేస్తారు కాబట్టి ఆయన కొడుకే వారసత్వంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళ ఇష్టం.
కానీ ఇక్కడ ఆ ఇబ్బంది ఉన్నది లక్ష్మీపార్వతి గారికి, ఎన్టీ రామారావు గారి అభిమానులకి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరిని ఒప్పుకుంటారో వాళ్ళ ఇష్టం, మాకేం సంబంధం లేని విషయం. నారా లోకేష్ గారు కాకపోతే రేపు పొద్దున్న నందమూరి బాలకృష్ణ గారి కొడుకు రావచ్చు, లేదా నందమూరి హరికృష్ణ గారి కొడుకు వచ్చి ఏంటి అది మనం ఇప్పుడు నారా లోకేష్ గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ తీసుకోవచ్చు, లేదా అధికార మార్పిడి చేసి మళ్ళీ తీసుకోవచ్చు. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఇంటర్నల్ వ్యవహారం. సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేశారు. పిసిసి అధ్యక్షుడిగా దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉండి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీ సుదీర్ఘకాలం పార్టీ పనిచేసిన కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి, తండ్రి ఆశయాలను తొంగలో తొక్కి తెలుగుదేశం పార్టీని లాక్కోలా, వెన్నుపోటు పడిచి రామారావు బ్రతికొండగానే పార్టీని లాక్కోలా. తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చి కడప ఎంపీగా గెలిచి పార్టీ పెట్టుకుని 150 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు చెప్పేది అర్థం ఉందా? మాట్లాడడానికి అర్థం ఉండాలి, మాట్లాడడానికి కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. ఎన్టీ రామారావు గారు బతికుండగా చేశారు. దాదాపు 3,000-4,000 పైచులకు కిలోమీటర్లు నడిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజశేఖర గారు కాంగ్రెస్ బతికాడు, కాంగ్రెస్ నమ్ముకుని ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు ముఖ్యమంత్రి పదవి పార్టీని ధిక్కరించి, తండ్రి ఆశయాలను ధిక్కరించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అర్హత లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏ అర్హత ఉంది మీరు తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం షబీర్ గారు రమేష్ గారు అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా పార్టీని లాక్కోలేదు, వెన్నుపోటు పొడిచి అని. ఎన్టీ రామారావు గారు బ్రతికుండగా లాక్కోవడం ఏమిటండి? లాక్కోవడం అనేది స్వయాన నందమూరి బాలకృష్ణ గారే చెప్తున్నారు. ఒక డిబేట్ లో మీరు ఆ షోలో చూశారు. రమేష్ గారు మీరు అన్న పాయింట్ నేను అక్కడ కన్వే చేశాను, కానీ లాక్కోవడానికి పార్టీ ఏమన్నా చిన్న వస్తువు లాక్కుంటే వచ్చేయడానికి కాదండి. పార్టీలో అన్ని లక్షల మంది ఉన్నప్పుడు పార్టీ లాక్కుంటే ఊరుకుంటారా? వాళ్ళకి ఇష్టం లేకపోతే వారి ఇంకా లక్ష్మీపార్తి గారు చేశారు ఆ పని. సార్ లక్ష్మీపార్తి గారు చేశారు. ఆ రోజు కుట్రలు చేసి లక్ష్మీపార్తి గారు. రమేష్ గారు మీరు చూపించినవన్నీ నేను చూసినవే, ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే. ఒక నిమిషం సార్ అన్న ఎన్టీఆర్ ఎన్టీ రామారావు అంటే ఒక నిమిషం రమేష్ గారు, అన్న ఎన్టీ రామారావు అంటే పార్టీలకు అతీతంగా అందరికీ ఇప్పటికీ కూడా జనరేషన్స్ మారినా కానీ గౌరవభావం ఉన్నది, అది కంటిన్యూ అవుతున్నది. దాంతో నేను కాదంటలేదు. ఒక్క నిమిషం, పార్టీ వ్యవస్థాపకుడు ఆయన అయి ఉండొచ్చు ఎన్టీ రామారావు గారు. అలాగని చెప్పేసి పార్టీ అధికారాలు మొత్తం కూడా నా ఇష్ట ప్రకారంగా ఉండటం అంటే ఉండదు. ఒక్కసారి పార్టీని ప్రజల్లోకి పంపించిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా సురేష్ గారు ప్లీజ్ ఇదే వ్యవహారం ఆ రోజున నాదెండ్ల భాస్కర్ రావు గారి విషయంలో ఎందుకు వర్తించలేదు? ప్రజలు ఎక్కడున్నారు? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ప్రజలు నాదెండ్ల భాస్కర్ రావు గారిని ప్రజలు ఆమోదించలా. ప్రజలు నాదెండ్ల భాస్కర్ రావు గారిని ప్రజా మద్దతు, ప్రజల యొక్క పూర్తి మద్దతు ఉంది కాబట్టి మళ్ళీ ఎన్టీ రామారావు గారు నాదెండ్ల భాస్కర్ రావు గారిని పక్కకు తీసుకు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. ప్రజల మద్దతు లేకపోతే అయ్యేది కాదు. అది ఆ రోజున నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేల మద్దతుతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మద్దతుతోటి 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజా మద్దతుతోటి ముఖ్యమంత్రి కాలేదు. దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ ప్రజల మద్దతు లేకపోతే ప్రజల మద్దతు లేకపోతే కనుక ప్రజల యొక్క ఆశీర్వాదం లేకపోతే యాక్సెప్టెన్స్ లేకపోతే తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశమే ఉండేది కాదు కదా.
కార్గిల్ యుద్ధం అనేది రాకపోతే 1999లో బీజేపీ తోటి అవ్వకపోతే అదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి ఉండేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే రోజు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. ప్రజలతో ఇంకేం పని ఉంది? ఓకే రమేష్ గారు, ఓకే వీటి గురించి చాలాసార్లు చర్చించాము. ఒకటి, ఎన్టీ రామారావు గారు పార్టీ నాది, ఇది నా ప్రాపర్టీ అనుకొని మాట్లాడిన మాటలు అన్ని అలా మాట్లాడటం తప్పుందని నేనేం అనుకోవట్లేదు. కానీ అది ఒకసారి పార్టీ జనాల్లోకి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ వద్దు తప్ప ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీ కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దాంతో అగ్గిపిస్తారో లేదనేది సురేష్ గారు ఇక్కడ మీరందరూ కూడా క్లియర్ గా, ఎందుకంటే నేను చెప్పేది మీరు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఉదంతాన్ని ఈ ఉదంతాన్ని కూడా ఒకేలాగా మాట్లాడుంటే అందరూ హర్షిస్తారు. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా మద్దతుతోటే చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడదాం. ఒక్క నిమిషం సార్, రమేష్ గారు ఒక్క నిమిషం. సరే, మన మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఉన్నారు కదా, మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరిది ఒకే రకమైనటువంటి వ్యవహారం అయితే కనుక వాళ్ళ ద్వారానే ఉందాం. నాదెండ్ల భాస్కర్ రావు గారి నుంచి మాట్లాడుతున్నారు రమేష్ గారు. దాని తర్వాత వచ్చిన రష్యూ పార్టీ గారు చేసిన నిర్వాహకం కూడా చెప్పాలిగా. ఆ పార్టీలో చేసినటువంటి నిర్వాహకం కూడా తెలుసుగా. పార్టీ లాక్కుంది చంద్రబాబు నాయుడు గారు కాదు, రష్యూ పార్టీ గారు లాక్కోవాలని ప్రయత్నించారు. అప్పుడు ఆ కుటుంబం అండగా నిలబడింది. ఇంకా మనకి ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సీట్ ఎవరు అంటే లక్ష్మీ పార్వతి గారు నేను సీట్ ఇప్పించారని చెప్పి స్వయంగా చెప్పింది. మరి అది కూడా చెప్పాలిగా మీరు. చంద్రబాబు నాయుడుకి అండి సీటు? అవును సార్, లక్ష్మీ పార్వతి గారు స్వయంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మీ పార్వతి గారు వచ్చి సీట్ ఇప్పించారు. ఆ రోజు డిఫరెన్సెస్ లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, ఇది కుట్ర కాదా? ఎన్ని మాట్లాడుకున్నా నిజాలు అబద్ధాలు కావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతి గారి హవా సాగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారికి సీట్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే క్లియర్ గా ఈ విషయాలను కూడా లక్ష్మీ పార్వతి గారే చెప్పారు. రమేష్ గారు, ఇక్కడ సమస్య అదేనండి. ఆవిడేమంది, ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రాయటానికి, రెండు ఆయన సేవ చేసుకోవడానికి, ఇంకా మాట్లాడితే ధర్మపత్నిగా కొనసాగడానికి వచ్చానని చెప్పేసి రాజకీయాల్లో చక్రం తిప్పారు. మీరు అన్నారే, ఆ చక్రం తిప్పడమే ఈ సమస్య కారణం. ఒక్క నిమిషం బాజీ గారు, ప్లీజ్. బాజీ గారు. సురేష్ గారు, ముందుగా మీకు, మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. లక్ష్మీ పార్వతి గారిని ఎన్టీ రామారావు గారి అర్ధాంగిగా తిరుపతిలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో దండ వేసి భారీగా స్వీకరించారు. మేము దాన్ని గౌరవిస్తూ ఉన్నాము. ప్రజలు కూడా గౌరవించారు. ఒక మహిళని పెళ్లి చేసుకొని మరి ఆదర్శవంతంగా ఆ వయసులో కూడా ఎన్టీ రామారావు గారు నిలబడ్డారు అని అందరూ కూడా మెచ్చుకున్నారు. అట్లాగే ఆవిడ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటం, మరి కూడా సహజంగా భర్త పనుల్లో భార్య కొంచెం చేదోడు వాదోడుగా ఉండటం అనేది ఎక్కడైనా చూస్తూ ఉంటాము. ఆ క్రమంలో ఆవిడ జోక్యం చేసుకోవటం, ప్రభుత్వ కార్యకలాపాల్లో వేలు పెట్టడం, ఆఖరికి చాలా కీలకమైన అంశాల్లో ఎమ్మెల్యేని, మంత్రులను కూడా శాసించే స్థితికి వెళ్ళటం అనేది జరగబట్టి అందరూ కూడా అపోజ్ చేశారు, చాలా మంది కూడా. ఇది కూడా వాస్తవం. అయితే ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే, ఎవరైతే పార్టీ పెట్టాడో, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, పార్టీ పెట్టడం వరకే వాళ్ళ వంతు. పార్టీ పెట్టిన తర్వాత ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల యొక్క సొత్తు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకొకళ్ళైనా కానీ కార్పొరేట్ పార్టీలుగా పెట్టుకున్నా కానీ, సొంత వ్యాపార సంస్థలుగా పార్టీల్ని నడుపుకుంటున్నా కానీ, వన్స్ పార్టీ ఫ్లోట్ అయిన తర్వాత, పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత, అది ఎలక్షన్ కమిషన్ యొక్క గుర్తింపు పొందిన తర్వాత, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. అదే బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. అదే విధంగా ఎన్టీ రామారావు గారు పెట్టిన వ్యక్తినే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళేటట్టు చేసింది ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ. ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ ప్రతినిధులు కానివ్వండి, ఆ క్రియాశీలక పార్టీలో సభ్యులు కానివ్వండి, ఎన్టీ రామారావు గారిని వద్దనుకున్నారు ఒకానొక క్రమంలో. అలాగే నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్లో కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన్ని పదవీచ్యుతుడిని చేయంగానే, అధికారంలో వచ్చి రాగానే
ఆయన అమెరికాకి వెళ్ళి హార్ట్ ఆపరేషన్కి వెళ్ళంగానే అతను చూసుకొని ఆయన అధికారాన్ని లాక్కున్నాడనే ఒక కోపంతో ప్రజలే రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డారు. అదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని తీసుకున్నప్పుడు, పార్టీని లాక్కున్నప్పుడు ప్రజలు రోడ్డు మీద తిరగబడ్డారు. That's what we meant. That's the beauty of democracy. That is the beauty of the democracy. Yes. Point number 1. Second point. ఎన్టీ రామారావు గారంటే లక్ష్మీపార్వతికి గౌరవం ఉందా, మర్యాద ఉందా, భర్తగా ప్రేమ ఉందా, భర్త నా దేవుడు చెప్పుకుంటుంది ఉందా అని ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం రమేష్ గారు చెప్పాలా. ఆవిడ పార్టీ ప్రధాన కార్యదర్శి, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేశారు ఆవిడ్ని. ఆవిడ ఇవాళ మాట్లాడిన మాటల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించి మాట్లాడారు. ఆవిడ వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారు భార్య హోదాలో కుటుంబ సమస్యగా కనుక మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి నీ పేరు ప్రస్తావిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శిగానే మాట్లాడారు. వెనకాల జెండా అక్కర్లా, ఎజెండా అక్కర్లా, గుర్తక్కర్లా. ఎందుకంటే ఆవిడ మాటలు మీరు చూడండి. జగన్ని తిట్టడం కోసమే మహానాడు పెట్టుకున్నారు కడపలో పెట్టినంత మాత్రాన ఓట్లు పడతాయా? ఇవన్నీ కూడా పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఆవిడ డైలాగ్స్ వచ్చినాయి, కుటుంబ సభ్యురాలుగా కాదు. ఇది నేను స్పష్టం చేయదలుచుకున్నాను రమేష్ గారికి. తర్వాత ఎందుకు రామారావు గారు అంటే గౌరవం ఉందని అడిగానంటే, ఎన్టీ రామారావు గారు హిందూ మరి వారసత్వపు చట్టం 1956కి సవరణలు చేస్తూ 1985లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏం చేశారు? హిందూ సంప్రదాయం, హిందూ ధర్మం చట్టం వారసత్వ చట్టం ప్రకారంగా కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి అని ఒక చట్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇదే బేసిస్ మీద కేంద్ర ప్రభుత్వం 2008 చట్టాలు సవరణ చేసి 2008 చట్టాలు తెచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దిస్ ఈజ్ ది లా, చట్టపరంగా మాట్లాడుతున్నాం. ఆ చట్టం ప్రకారంగా పురుషులకి, కొడుకులకి ఏ హక్కులైతే ఉన్నాయో ఆస్తిలో కానీ, లెగసీలో కానీ, వారసత్వంలో కానీ, బాధ్యతల్లో కానీ కూతుళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలో చూసుకున్నా కానీ ఎన్టీ రామారావు గారు గౌరవం ఉన్న మనిషి అయితే లక్ష్మీపార్వతి ఇవాళ మాట్లాడదు. ఎన్టీ రామారావు గారి ప్రవేశపెట్టిన ఆడవాళ్ళకి సమాన హక్కులు యొక్క థీమ్ ని, ఏదైతే ఆ స్ఫూర్తిని ఆవిడ కుళ్ళబడుస్తా ఉంది లక్ష్మీపార్వతి. ఆ ప్రకారంగా చూసుకుంటే కూతురు ఎన్టీ రామారావు గారి కూతురి బిడ్డకి ఎన్టీ రామారావు గారు లెగసీని తీసుకెళ్లే బాధ్యత ఉంది, హక్కు ఉంటుంది. ఎలా కాదనగలదు ఆవిడ? రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ప్రజలందరూ దాన్ని అయిపోయింది. ఎన్టీ రామారావు బతికుండి, ఎన్టీ రామారావు గారు స్టిల్ ఇవాళకి ఉండి ఆయన గనక పోరాటం చేస్తుంటే పార్టీ కోసం, అప్పుడు ఇదవుతుంది. ఆవిడ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకున్నారు. పలుమార్లు ఆయన గెలిచాడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా. తర్వాత ఆయన ఏదైతే ఆయన పార్టీ స్వీకరించిన తర్వాత కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులు, అట్లాగే సాధారణ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రోత్సహించారు, ఎంకరేజ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేశారు. అలాంటప్పుడు నారా లోకేష్ ఆయన కొడుకుగా తండ్రి బాధ్యతల్ని తీసుకుని పార్టీని ముందుకెళ్ళడంలో తప్పేమీ లేదు. వారసత్వం అటు రామారావు గారి మనవడిగా, కూతురి బిడ్డగా వారసత్వాన్ని తీసుకోవచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, ఒక పార్టీ అధినేత కొడుకుగా కూడా వారసత్వాన్ని తీసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీపార్వతి గారు కేవలం అసూయతోటి, అక్కసుతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆవిడ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా ఎన్టీఆర్ రామారావు గారి ప్రేమ ఉన్నట్టయితే ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద ఆవిడ మాట్లాడకూడదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్వయంగా మరి మగపిల్లలకి, ఆడపిల్లలకి సమాన హక్కుల్ని చట్టాన్ని తెచ్చిన వ్యక్తి. కాబట్టి అదే సమాన హక్కులు నేపథ్యంలో ఇవాళ నారా లోకేష్ గారికి సంపూర్ణ హక్కులు, పార్టీని నడిపించే బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాను. ఓకే బాజీ గారు. కృష్ణాంజలి గారు, దాంతో పాటుగా మరికొన్ని మాటలు కూడా వినపడుతున్నాయి. నిజంగా కనుక ఒక్క నిమిషం రమేష్ గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఎన్టీ రామారావు గారి మీద అంత ప్రేమ ఉంటే కనుక ఆయన తెలుగుకి ఇచ్చిన ప్రాముఖ్యతను మీ హయాంలోనే, మీరు ఆ పార్టీలో ఉండంగానే ఆయన ఏకంగా జీవోల్ని తెలుగులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటిది తెలుగు మీడియం, తెలుగుకి ప్రాధాన్యతను తగ్గిస్తూ ఇంగ్లీషే పరమావధి అన్నట్లుగా బేసిక్ కింది తరగతుల నుంచి కూడా తెలుగు
కంపల్సరీగా ఉన్నటువంటి రూల్ని పక్కన పెట్టడం, అదేమంటే అందరూ చదువుతున్నారు కాబట్టి కింది వాళ్ళు చదవకూడదు అని ఒక వితండవాదాన్ని తీసుకురావటం అదొకటి. రెండు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా ఆవిడేమో దాన్ని అపోజ్ చేసిన పరిస్థితి కనపడలేదు. ఇంకా మాట్లాడితే అప్పుడు వేరే వాళ్ళు అపోజ్ చేసినట్టున్నారు, మండలి బుద్ధప్రసాద్ గారు అనుకుంటా. మరి ఆ పార్టీలోనే ఉంటూ కూడా ఈ రకమైన పరిస్థితి చూసినప్పుడు ఆయన మీద నిజంగా ఆవిడకి అంత ప్రేమ ఉందా, ఇవంతా కూడా కపట నాటకాలని చెప్పేసి కూడా విమర్శలు వినపడుతున్న తరుణంలో ఈవిడ ఏకంగా మరోసారి తెలుగుదేశం పార్టీ యొక్క అంతర్గతమైనటువంటి నాయకత్వ బాధ్యతలు లేదా లెగసీని గురించి, అందులో లోకేష్ గారినేమి ఈరోజు ఓవర్ నైట్ అమెరికా నుంచి తీసుకొచ్చేసి ఫ్లైట్లో తీసుకొచ్చేసి కేడర్కి పరిచయం చేసేసి ఈయనేమి భావి నాయకుడు అని చెప్పేసి ఏమి డిక్లేర్ చేసింది కాదుగా. ఓవర్ ది లాస్ట్ 10 years ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కదా. ఇంకోటి లాస్ట్ 5 years ప్రతిపక్షంలో ఉండగా అలాగే పాదయాత్ర చేస్తూ రాటు తేలాడని చెప్పేసి అందరం మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గతానికి లోకేష్ బిఫోర్ పాదయాత్ర యువగళం, లోకేష్ ఆఫ్టర్ యువగళం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అన్నట్టుగానే మనం కూడా మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎంతవరకు సమంజసం ఆవిడ కామెంట్స్? సురేష్ గారు నమస్తే. నమస్కారం. లక్ష్మీ పార్వతి అనేటువంటి అంశము ఈ డిబేట్ లో చర్చనీయాంశమైనటువంటి అంశం కాదు అని నేను అనుకుంటున్నాను. ఆవిడ లేవనెత్తినటువంటి అంశం చర్చనీయాంశమైంది, ప్రధానమైనటువంటి అంశం. ఆమె లేవనెత్తింది ఏంటి అంటే, నందమూరి వారసుడుగా నారా లోకేష్ ఉండడు, కూతురు కొడుకు కాబట్టి ఆయన ఉంటాడు, నందమూరి కుటుంబం నుంచి రావాలి. కానీ నందమూరి కుటుంబంలో ఎవరున్నారు అనేటువంటి దాని మీద ఆవిడే ముందు ఫస్ట్ వెళ్ళాలి, భార్య, తర్వాత వీళ్ళు కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళు ఉన్నారు. అంటే మాకు కదా వారసత్వం రావాలనేటువంటి విధంగా ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు వారసత్వానికి సంబంధించినటువంటి అంశం రావాలనుకున్నప్పుడు ఒక నిమిషం కృష్ణానీల్ గారు, మీరు అన్నట్టుగా ఆవిడ ముందు వరుసలో ఉంటది ఎన్టీ రామారావు గారి భారీగా, మరి ఆవిడ లక్ష్మి వైసీపీలో ఉంటూ మరి మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా తీసుకుంటారు? అందుకని దానికి వస్తున్నాను పాయింట్ కోసం. ఎందుకంటే ఈ వారసత్వం అనేటువంటి అంశము ఎవరి దగ్గర పార్టీ ఉంది అనేటువంటి దాని మీద, ఇప్పుడు ఆస్తి ఉంది, ఆస్తి ఎవరి దగ్గర ఉంది, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు అలా వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి వారుగా ఎన్టీ రామారావు ఉన్నాడు. 1982లో ప్రారంభించాడు, 83లో అధికారంలోకి వచ్చాడు, 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆయన పార్టీలో పనిచేశాడా లేదా, ఆ సినిమాలు తీసుకున్నాడా, ఇవన్నీ ఎవరికి తెలియదు. 94 వచ్చేసరికల్లా ఆయన్నే ముందు పెట్టి, అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయనే లీడరు, ఆయన ముందు పెట్టేసి అప్పుడు ఎన్నికలకు వెళ్ళారు. ఆయన బహిరంగ సభల్లోనే లక్ష్మీపార్వతిని ఈ రాష్ట్ర ప్రజలందరి సమక్షంలో అందరి ఆమోదం మేరకు బహిరంగంగా పెళ్లి చేసుకున్నాడు. మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఎన్టీ రామారావు లాంటి వాడు నేను భారీగా స్వీకరిస్తాను అని లక్ష్మీపార్వతిని చెప్పిన తర్వాత ఆవిడ ఖచ్చితంగా ఎన్టీ రామారావుకి భారీగా ఆవిడ వారసురాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 1994 వరకు ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. 95లో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు లక్ష్మీ పార్వతి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం ఉండేటువంటి వాళ్ళు కానీ దాన్ని వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు పొడిచి తీసుకున్నాడు, వెన్నుపోటు పొడిచి చేశాడు, అన్యాయం చేశాడు, ఇదిగో చూడండి ఎన్టీ రామారావు బాధను వ్యక్తం చేశాడు అని చాలా క్యాసెట్లు ఉన్నాయి, అవి అని చెప్తున్నాను కదా. ఇది రెండు ఒక వాదన. ఏంటి వెన్నుపోటు అనేటువంటిది ఒక వాదన, చంద్రబాబు నాయుడు వ్యతిరేకం. ఇంకొక వాదన ఏంటి, చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, అదే విధంగా అప్పుడు తర్వాత మద్దతు ఇచ్చినటువంటి హరికృష్ణ, వీళ్ళందరూ చెప్పినటువంటిది ఏంటి, మేము తెలుగుదేశం పార్టీని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి నుంచి కాపాడుకోవటానికి పార్టీ పరిరక్షణ కోసం మేము ఎన్టీ రామారావు నుంచి పార్టీని తీసుకున్నాం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క వాదన. ఇది రెండు వాదనలు ఉన్నాయి కదా. మూడో వాదన నేను చెప్తాను. నాకున్నటువంటి అభిప్రాయం, నాలాంటి వాళ్ళ అభిప్రాయం అది ఏంటి అని అంటే, 1995లో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అధికార మార్పిడి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చేతుల్లో నుంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళటం వెనక పెట్టుబడిదారుల యొక్క
లక్ష్యాలు, పెట్టుబడిదారుల యొక్క ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఏమిటి అని అంటే, ఎవరైతే సారా వ్యతిరేక ఉద్యమం చేయించారో, ఆ తర్వాత బ్రాందీ షాపులు పెట్టాలని ప్రణాళికలు ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇష్టారీతిన మనం ఎంత పెట్టుబడి పెట్టాం, రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఈ చేదస్థం ఉన్నటువంటి ఎన్టీ రామారావు తేడబుద్ధింది. మన ప్రతినిధి, భవిష్యత్తు ప్రతినిధి చంద్రబాబు నాయుడు మనం చెప్పినట్టు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని పెట్టుబడిదారులందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ప్రతినిధిగా పెట్టుకొని ఎమ్మెల్యేలను కొనుక్కొని ఎమ్మెల్యేల సంఖ్యను చూపించి దాని ద్వారాగా లక్ష్మీ పార్వతిని బూసిగా చూపించి నందమూరి కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు తన వైపు తిప్పుకొని తర్వాత వాళ్ళని పంపించేశాడు. అది వేరే అంశం. ఇది మూడో వాదన. అంటే పెట్టుబడిదారులు తమ యొక్క ప్రతినిధిని, నాయకత్వాన్ని మార్చుకున్నారు, తమకు ఉపయోగపడేటువంటి ప్రతినిధిని తెచ్చుకున్నారు. అది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మీద అధికారం వచ్చింది. ఈ అధికారం ఎలా వచ్చింది? 95లోనే వచ్చేది. దాని వెనకాల ఘర్షణ జరిగింది, ప్రజల్లో కూడా ఘర్షణ జరిగింది. ఏం జరిగింది? 1996లో లోక్సభ ఎన్నికలు జరిగింది. ఇది అధికార మార్పిడి జరిగిన తర్వాత 1998లో లోక్సభ ఎన్నికలు జరిగాయి, మధ్యంతర ఎన్నికలు. ఈ రెండు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ రెండు మధ్యంతర ఎన్నికల సమయంలో ఎన్టీ రామారావు బతికున్నప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తర్వాత అయిపోయింది. కొంతమంది, ఇప్పుడు హరికృష్ణ పోరాడాడు, లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టింది, ఆవిడ ఒక ఎన్టీఆర్ పేరుతో పెట్టింది, హరికృష్ణ ఒక ఎన్టీఆర్ పేరుతో ఇంకొక పార్టీ పెట్టాడు. ఇదే తెలుగుదేశానికి సంబంధించినటువంటి పని. వీళ్ళిద్దరూ 96 ఎన్నికల్లో 98 ఎన్నికల్లో వీళ్ళు పరీక్షించుకొని వారసత్వం అనేటువంటిది ఎన్టీ రామారావు నుంచి వీళ్ళకి, ఒకళ్ళేమో భార్య, ఒకళ్ళేమో కొడుకు, వాళ్ళిద్దరికి వల్ల కాలేదు. ఎందుకు వల్ల కాలేదు? పెట్టుబడిదారులందరూ చంద్రబాబు నాయుడుతో ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. రెండు ఎన్నికల్ని చంద్రబాబు నాయుడు ఫేస్ చేయగలిగారు. 99లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి వచ్చింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా, ఇక మిగతా ఏదైతే లక్ష్మీపార్వతి పార్టీ కానీ లేకపోతే హరికృష్ణ ముందే చేతులు ఎత్తేసాడు, తెలుగుదేశం పార్టీలో చేరాడు, అతను మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఇంటికి పంపించేశాడు. అది వేరే అంశం. ఇవంతా కూడా వ్యూహాత్మకంగా జరిగాయి. ఈ విధంగా 99 వచ్చేసరికల్లా పూర్తి స్థాయి అర్హతలో అధికారము తెలుగుదేశం పార్టీని తను ఓన్ చేసుకున్నాడు. ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 1900 ఎన్నికల తర్వాత, 99 ఎన్నికల తర్వాత ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం. మీరు 99 ఎన్నికల